హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నస్ బ్యూటీ మిర్రర్. నేను మీ స్వప్నాని. ఓకేనా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మెన్స్ కోసం. ఓకేనా? స్వప్నక్క అందరికీ లేడీస్కే చెప్తున్నారు, మెన్స్కి కూడా చెప్పండి. మన మగవాళ్ళు కూడా అంటే జెంట్స్ ఏం వాడాలి, మగవాళ్ళకి కూడా ఫేస్ గ్లోయింగ్ రావాలి అని అడుగుతున్నారు. సో అందుకని నేను మెన్స్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నా. జస్ట్ క్లీనప్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేనేమంటానంటే కంపల్సరీ మనం షేవింగ్కి మెన్స్ ఓకే అర్థమవుతుంది కదా అందరికీ కూడా. మనం మామూలుగా కూడా షేవింగ్కి వెళ్తాం, వీక్లీ వన్స్ చేపిస్తూ ఉంటారు కదా కొంతమంది. అలాగే 10 days వన్స్ ఏం చేయాలి, క్లీనప్ స్క్రబ్బింగ్ చేయించుకోవాలి. సెలూన్స్కి వెళ్తూ ఉంటాం కదా, పార్లర్స్కి, అక్కడ కంపల్సరీ కూడా స్క్రబ్బింగ్ చేయించుకోండి. క్లీనప్ చాలా గ్లో ఉంటుంది, డెడ్ స్కిన్ అంతా పోతుంది. ఓకేనా? మేము పార్లర్కి వెళ్ళలేము, పార్లర్ అంటే మెన్స్ సెలూన్స్కి వెళ్ళలేము అనే వాళ్ళ కోసం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను సజెషన్ అంటే కొంచెం మెన్స్ స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి నేనేమంటాను, ఎవరి యూత్ ఎనీవన్, నేనైతే ఎవరి యూత్ సజెషన్ చేస్తాను. ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు, 10 days వన్స్ మన అంతటా మనమే స్క్రబ్బింగ్ చేసుకోండి కంపల్సరీ. 10 days వన్స్ బాగుంటుంది, చాలా స్కిన్ రిజల్ట్ వస్తుంది. ఒక 2 times యూస్ చేసి చూడండి, ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనం చేసుకునే దానికన్నా కూడా సెలూన్కి వెళ్ళి మనం చేయించుకునేది బాగుంటుంది. ఎందుకు అనొచ్చేమో, మనకి ఒకళ్ళు చేస్తే ప్రెజర్ వేస్తారు, గ్లోయింగ్ వస్తుంది స్కిన్. మనమే చేసుకుంటే ఎక్కువ ప్రెజర్ వేయలేము కదా, అవునా కదా? కొంచెం థింక్ చేయండి. నా అభిప్రాయం చెప్తున్నాను మీకు. ఏమంటారు? కంపల్సరీ యూస్ చేయండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఇంట్లో చేయండి, మీకు ఎలా ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ 3rd time వచ్చేసి సెలూన్కి వెళ్ళండి. మంత్లీలో వన్స్ అయినా సెలూన్లో చేయించుకోండి. 2 times మీరే చేసుకోండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ట్యానింగ్ పోతుంది, స్కిన్ గ్లోయింగ్ వస్తుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. అయ్యో ఒకసారి చేశానక్క రాలేదు అంటే ఏదీ రాదు. ఒకసారి చేస్తాం, ఈవినింగ్కి మళ్ళీ ఆకలేస్తుంది కదా. అలాగే స్కిన్ మెయింటెనెన్స్ చేయాలి. ఎవరు ఏం పుట్టుకతోనే తెల్లగా పుట్టరు. కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది సామన్ సాయిగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా కూడా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి. తెల్లగా ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కూడా స్కిన్. ఎవరైనా కూడా క్లీనప్ అనేది చేసుకోవాలి, ఇంట్లో అయినా కూడా చేయాల్సిందే. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమవుతుంది. మన వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. కంపల్సరీ చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఓకేనా? కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఎనీవన్ ఏ డౌట్ అయినా కూడా నేను చెప్తాను, కామెంట్లో అడగండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ ఒకటి మర్చిపోయానండో, మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటారేమో, షేవింగ్ చేసిన తర్వాతే కంపల్సరీ స్క్రబ్బింగ్ చేయాలి. ఓకేనా? కొంతమంది షేవ్ ఉంచుకుంటారు, వాళ్ళు వచ్చేసి మనం ఎంత స్క్రబ్బింగ్ చేసుకున్నా షేవ్లో హెయిర్స్ ఉంటాయి కదా ఫేస్ పైన, దానికి వెళ్ళిపోతుంది. పైన ఒకటే చేసుకోవాలి స్క్రబ్బింగ్. ఓకేనా? అందుకే ఆల్మోస్ట్ షేవింగ్ చేశాకే మీరు స్క్రబ్బింగ్ చేసుకోవాలి కంపల్సరీ. మేము ఇంట్లోనే చేసుకున్నాము స్క్రబ్బింగ్. నెక్స్ట్ ఏంటి, పోర్స్ ఓపెన్ అవుతుంది కదా, పరిస్థితి ఏంటి అనొచ్చు. ఐస్ క్యూబ్ అప్లై చేయండి, లేదంటారా రోజ్ వాటర్ అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్లో షేవింగ్ అయిపోయాక చేసుకోండి. లేదు మేము కంపల్సరీ మాకు షేవ్ ఉంచుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా ఐస్, ఫోర్హెడ్, కొంచెం చీక్స్ ఇక్కడ వరకే చేసుకోండి. ఓకేనా? రిజల్ట్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇది చెప్దామనుకొని మర్చిపోయి బాయ్ చెప్పేశాను, ఏమీ అనుకోవద్దు. మళ్ళీ మీరు డౌట్స్ వస్తుంది కదా, అందుకోసమని చెప్తున్నాను. కంపల్సరీ 10 days వన్స్ కంపల్సరీ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడు కూడా సెలూన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు అంటారేమో, షేవింగ్ తర్వాత చేస్తేనే లుక్ మనకి స్కిన్కి పడుతుంది స్క్రబ్బింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సెలూన్కి ఎందుకు వెళ్ళమంటున్నానంటే, ఫస్ట్ టైం ఒకవేళ ఇన్ కేస్ మేము వెళ్ళగలము, సెలూన్లో చేయించుకోగలము అనే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఏంటి అంటే అక్కడ కొంచెం డీటాన్ ప్యాక్స్ కూడా వేస్తారు. ఫస్ట్ డీటాన్ వేసి క్లెన్జింగ్ చేసి, డీటాన్ వేసి మనకి స్క్రబ్బింగ్ చేసి ప్యాక్ వేస్తారు. మనం ఇంట్లో అన్నీ చేసుకోలేము కదా, ఇంట్లో జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తున్నా. స్కిన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ సెలూన్కి వెళ్ళండి. ఓకేనా? కంపల్సరీ చేయించుకోండి. నెక్స్ట్ బ్లీచ్ కూడా వేస్తారు, మెన్స్కి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే హెయిర్స్కి టచ్ అవ్వకుండా వేస్తారనమాట. ఓకేనా? దాన్ని కూడా వేయించుకోండి. ఇంతేనండి నాకు తెలిసిందైతే. కంపల్సరీ
మెన్స్ కూడా అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మళ్ళీ ఇంకోలా అనుకోవద్దండో ఎవరు కూడా, ఓకేనా. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, ఓకేనా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకెంతే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.